హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక మాసం విశిష్టత గురించి నేను చెప్తున్నాను. తప్పకుండా చూడండి. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది. శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తిక నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. నా కార్తీక నమో మాసం వా దేశం కేశవత్పరం వచవేద సుమం శాస్త్రం వా తీర్థం గంగాయాస్తమం అని స్కందపురంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్థం. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలా శంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. పరిహారాదులకు ప్రీతమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ నెల రోజులు పండుగ దినాలే. అందుకోసం కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలల ఉన్న వివిధ ఆలయాల రుద్రాభిషేకాల, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చన జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలో సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ఆశుతోషుడు అనే బిరుదు వచ్చింది. హరిం ఓం నమస్త అస్తు భగవన్నీశ్వేశ్వర మహాదేవత త్రయంబాకయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహదేవాయ నమః. ప్రతి ఈశ్వరాలయంలో ఆ రుద్ర నమ్మకం మంత్రభాగం మోరుమోగుతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందువుల గృహముల్లో ఆద్యమంబిక, విష్ణు గణనాథం, మహేశ్వరం అనే పంచయాతన దేవతను విశేషంగా ఆదిస్తారు. ఈ కార్తీక మాస మహాత్యం గురించి పూర్వం నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు అందరికీ సూత మహాయుని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలు వినిపించే సమయంలో, ఓ సూతముని శ్రేష్ఠ, కలియుగంలో ప్రజలు సంసార సాగరం నుండి తరింపలేక అరిషడ్వాలకు దాక్కునే సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఇతిబాధలు అనుభవిస్తూ ఈ మానవులకు ధర్మాన్నిటిలో ఉత్తమ ధర్మమేది, దేవతలు అందరిలోనూ ముక్తి సొంచుగే ఉత్తమ. ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెలంతా సాధ్యపడిన భక్తులు కనీసం ఆయా రోజుల పవిత్ర పుణ్య నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత విశేష సహస్రనామాలు పారాయణాలు, ప్రతినిత్యం ఉభయ సంధ్యలో దీపారాధన చేసేవారు విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు 1 గంట ప్రదోషరోజనికం, రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం 4 విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1 నిత్య ప్రదోషం, 2 పక్ష ప్రదోషం, 3 మాస ప్రదోషం, 4 మహాప్రదోషం అని చెప్తారు. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసం అంతా పుణ్య నది స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వారం అంటే వండని ఆహారం, పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధన పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండో భాగాన పార్వతి ఉంటారు. కామం అంటే కోరికలను నియంత్రించే శక్తి, మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడు. ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వ శుభాలను కలుగజేసి సర్వ దారిద్ర్య బాధలను తొలగించి సర్వ సంపత్తులను అనుగ్రహిస్తుందని చెప్పబడుతుంది. ఈ కార్తీక మాసం అత్యంత విశేషమైనది ఉత్తనాయకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు పాల కడలిలో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శని త్రయోగ నిద్రను తన
యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కొనులు విప్పి యోగనిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్పన్న ఏకాదశి అనే పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు 33 దేవతలతో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసి ధాత్రివనంలో ఉంటాడని చెప్తారు. ఈ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. అంటే పూర్వం కృతికాలంలో దేవదేవులను పాలసముద్రం మంథనం చేసే రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది. పాలసముద్రం నుంచి చిలుకారు కనుక చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసి కోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడోపచారాలతో తులసీదాత్రి లక్ష్మీనారాయణ పూజిస్తారు. ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతితో బాణసంచాలతో సమీప నదీ జలాలు తెప్పోత్సవం నిర్వహిస్తుంటారు. కార్తీక పౌర్ణమి నాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని 2 స్తంభాలకు కట్టి ఆ వెంటిని 3 మార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి కింద పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి 3 సార్లు త్రిప్పి జ్వాలాతోరణ వేడుకలు నిర్వహిస్తారు. అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్రముఖాలు కలిగిన ఆదిశేషుడు చతుర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా ఇక మానవ మాతృలమైన మనమెంత అని సూత మహాముని చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.